ఇరాన్ యుద్ధం చేస్తూనే ఇంకొక లేడీ కోసం వేటాడుతుంది. ఇజ్రాయెల్ చుట్టూ, అమెరికా చుట్టూ వేట కొనసాగిస్తుంది. ఒక బ్లాక్ లేడీగా డిక్లేర్ చేసింది. సో, ఆమెవరు అని అనుకుంటున్నారా? సో, ఎనకాల ఫోటోలో కనిపిస్తుంది కదా! తినే అన్నమాట. క్యాథరిన్ ఫరీద్ షెగ్దమ్. ఈమె చేసిందేంది? యాక్చువల్‌గా ఈమె బ్రిటిష్ సంబంధించిన ఆవిడ. సో, బ్రిటిష్ సివిలియన్. సో, ఆ తర్వాత ఫ్రాన్స్‌కెళ్ళడం. ఫ్రాన్స్‌లో ఫినాన్స్ పైన అండ్ దాంతో పాటు కమ్యూనికేషన్స్ పైన ఆమె మాస్టర్స్ కంప్లీట్ చేయడం. వీటితో పాటు సైకాలజీ పైన కూడా మాస్టర్స్ కంప్లీట్ చేసింది. సో, తినకి ఇరాన్‌కి సంబంధం ఏంటి? అసలు ఎందుకు ఇవాళ ఇరాన్ ఈమె గురించి ప్రకటిస్తుంది అనంటే హనీ ట్రాప్‌కి గురైంది. సో, ఇవాళ ఇజ్రాయెల్ మిజైల్‌లు కరెక్ట్‌గా ఎక్కడైతే మిలిటరీ స్థావరాల పైన పడుతున్నాయో, వాటిని కూల్చేస్తున్నాయో అండ్ పక్కా ప్రణాళికలతో అమెరికా క్షిపణులు ఖమేనీ బంకర్ల పైన పడడానికి, మిలిటరీ దళాల పైన పడడానికి, సీక్రెట్ ఆపరేషన్‌లు అమెరికా వరకు చేరడానికి కారణం ఈ స్పై లేడీయే అనేది ఇరాన్ వాదన. ఇరాన్ వాదన మాత్రమే కాదు, అది ముమ్మాటికి నిజం అనే చెప్పేటట్టే ఉంది ఇజ్రాయెల్ పరిస్థితి కూడా. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో ఇజ్ అమెరికా తన టెక్నాలజీని నమ్మి యుద్ధంలోకి దిగింది. మరి ఇరాన్ పరిస్థితి ఏంటి? సో, ఇరాన్ సంబంధించి కూడా వాళ్ళకుండే బలగాలు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన టెర్రరిస్ట్ గ్రూపులు కావచ్చు, మిలీషియన్లు కావచ్చు, వాటిని నమ్మి యుద్ధంలోకి దిగి. మరి ఇజ్రాయెల్ దగ్గర ఉండే బలమేంది? కేవలం యుద్ధ సామాగ్రి మాత్రమేనా? కాదు. స్పై. సో, ఏ దేశం పైన యుద్ధం చెయ్యాలన్నా, యుద్ధంలో గెలవాలన్నా ఇజ్రాయెల్ మొదటి నుంచి చేసేది ఒక స్పై మాత్రమే. స్పైకి పెట్టింది పేరు ఇజ్రాయెల్. సో, అట్లే ఒక స్పై లేడీని ఇరాన్‌లోకి ప్రవేశించేటట్టు చేశారు. సో, ఆ స్పై లేడీయే ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది గదా! కత్రీనా. సో, క్యాథరిన్ ఎవరైతే ఉందో ఆమె ఆ స్పై లేడీ. ఆ స్పై లేడీ ఎంత ఇంటెలిజెంట్‌గా బిహేవ్ చేసిందంటే ఏకంగా ఇరాన్‌కి సంబంధించిన మిలిటరీ దళాలు అండ్ రీసెంట్‌గా యుద్ధంలో చనిపోయిన ఖమేనీ. సో, ఖమేనీని కూడా తన వశం చేసుకున్న పరిస్థితి. ఖమేనీకి సంబంధించి కూడా సీక్రెట్ ఆపరేషన్‌లు ఆమె వరకు చేరే పరిస్థితి. ప్రభుత్వ మీటింగ్‌లలో అండ్ మిలిటరీ దళాల మీటింగ్‌లలో కూడా ఆమె నేరుగా ఎళ్లి కూర్చునేది. సో, అంత యాక్సెస్ తీసుకుంది. సో, అంత యాక్సెస్ ఆమెకి ఎవరిచ్చిండ్రి? ఎలా సాధించింది? అంటే దానిపైన ఇజ్రాయెల్ 3 సంవత్సరాల టైం పెట్టింది. సో, 3 సంవత్సరాల సమయం ప్రతిఫలమే అక్కడుండే సీసీ కెమెరాలు అండ్ ఇరాన్‌కి సంబంధించిన రాజధానికి సంబంధించిన సీక్రెట్, మిలిటరీ దళాలకు సంబంధించిన ఆయుధాల సీక్రెట్ అండ్ న్యూక్లియర్ యాక్టివిటీస్ జరుగుతున్నారనే ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఆమె గ్యాదర్ చేసింది. సో, కేవలం ఒక్క విమెన్‌కి మాత్రమే అక్కడ యాక్సెస్ ఉంది. సో, దానికోసం పేరు మార్చుకుంది, పెళ్లి చేసుకుంది, డైవర్స్ ఇచ్చింది, మతం మార్చుకుంది, షియాలలో కూడా కన్వర్ట్ అయ్యే పరిస్థితి. సో, అలా అన్నీ చేసిన తర్వాత ఆమె ఇరాన్‌లోకి ఎంటర్ అయ్యే పరిస్థితి. ఇరాన్‌లోకి ఎంటర్ అయింది ఒక జర్నలిస్ట్‌గా. ఎన్నో కథనాలు ఇజ్రాయెల్‌కి, అమెరికాకి వ్యతిరేకంగా రాసింది. అండ్ కంటిన్యూగా సంవత్సరంన్నర పాటు కేవలం ఆమె రాసిన ఆర్టికల్స్ అన్నీ కూడా ఇరాన్‌ని పొగుడుతూ రాసింది. ఏకైక ఇస్లామిక్ ఫ్రీడమ్ దేశం ఏదైనా ప్రపంచంలో ఉంది అనంటే అది కేవలం ఇజ్రాయెల్ మాత్రమే. సారీ, ఇరాన్ మాత్రమే అంటూ రాసింది. అందులో భాగంగా ఇజ్రాయెల్‌ని తిట్టింది, అమెరికాని తిట్టింది. అక్కడ అణిచివేసే ధోరణి ఉందన్నది. ఆధిపత్యం కోసం మన పైన పోటీ చేస్తున్నారన్న ఆధిపత్యం వాళ్ళది. మన పైన చెల్లకుండా చూసేది సుప్రీం లీడర్, సుప్రీం గాడ్ ఖమేనీ ఒకరే అంటూ ఎన్నో పొగుడుతూ వార్తలు రాసింది. అవన్నీ ఇరాన్‌ని అట్రాక్ట్ చేసుకునేటట్టు చేసింది. ఎన్నో ఇంటర్వ్యూస్ చేసింది. సో, వాటిని వైరల్ చేసింది. తనకి ఇజ్రాయెల్ నుంచి, అమెరికా నుంచి ప్రాణహాని ఉందు అంటూ చెప్పింది. అండ్ ఏదైతే పూర్తిగా ముస్లిం వాదన ఏదైతే ఉందో ఇస్లామిక్ వాదన పైన ఎన్నో ఆర్టికల్ రాసింది. ఇస్లాం అంటే తనకి ఇష్టం అన్నది. ఫ్రాన్స్ నుంచి ఇక్కడికి రావడానికి ఇస్లాం పైన ఇష్టం ఒకటే కారణం అన్నది. ఇట్లా ఎన్నో చెప్పింది. ఆ తర్వాత మిలిటరీకి సంబంధించిన అఫీషియల్స్ దగ్గరికెళ్ళడం, వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం, ఆ ఆర్టికల్స్ గవర్నమెంట్ పబ్లిష్ అయ్యే పేపర్స్‌లో రాయడం. సో, ఇలాంటి యాక్టివిటీస్ మోర్ చేసింది. సో, దీంతో పూర్తిగా ఇరాన్ ఆహ్, ఆ అమ్మాయిని పూర్తిగా నమ్మింది. స్పై అనే ఆలోచన రాకుండా, కనీసం ఒక డౌట్ కూడా రాకుండా ముందు జాగ్రత్తగా చూసింది. సో, ఆ తర్వాత ఖమేనీ దగ్గరికెళ్ళింది. అండ్ ఖమేనీకి సంబంధించిన ఒక పర్సనల్ వెబ్‌సైట్‌లో 1, 2 కాదు దాదాపు 15 ఆర్టికల్స్ రాయడానికి ఖమేనీ అవకాశం ఇచ్చేటట్టు చేసింది. అండ్ దాంతో పాటు అక్కడ ప్రభుత్వం నడుపుతున్న కొన్ని పత్రికల్లో కూడా ఈమె ఆర్టికల్స్ రాసింది. అండ్ దానికి సంబంధించి
ఏకంగా అందులో ఉద్యోగిగా చేరింది. ఉద్యోగం గూడా జేసింది. సో, ఆర్టికల్స్ ఏందనేది జూడండి. ప్రెస్ టీవీ, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ బ్రాడ్‌కాస్ట్, టెరైన్ టైమ్స్. సో, ఇవన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించిన న్యూస్ పేపర్స్ అండ్ ఛానెల్. వీటి వరకు కూడా తన యాక్సెస్ పెంచుకుంది. తన యాక్సెస్ ఇంకా పెంచుకోవడానికి న్యూక్లియర్ సంబంధించిన యాక్టివిటీస్ ప్రారంభించింది అని ఇరాన్, అమెరికాకి, ఇజ్రాయెల్‌కి చెప్పడానికి ఎంత కావాలంటే అంతగా దిగజారి వ్యవహరించింది. అక్కడ మిలిటరీ దళాల హైయర్ అఫీషియల్ కమాండర్స్‌తో రిలేషన్‌షిప్ మెయింటైన్ చేసింది. అండ్ వాళ్ళ వైఫ్స్‌తో సన్నిహితంగా ఉంది. షాపింగ్‌లు చేసింది. పార్టీలకెళ్ళింది. అండ్ వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుంది. వాళ్ళతో కలివిడిగా ఉంది. ఒక్క రోజుగా మాయమైపోయింది. క్యాథరిన్ ఎక్కడికి పోయింది అని ఆలోచించే లోపే అటు ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ప్రకటించాయి. ఆ తర్వాత కూడా క్యాథరిన్ గురించి ఆలోచించే సమయం ఇరాన్‌కి లేదు. ఎప్పుడైతే అటు ఇజ్రాయెల్ గావచ్చు, అమెరికా గావచ్చు చాలా క్లియర్ కట్‌గా, చాలా క్లియర్‌గా ఇక్కడ ఇరాన్‌లో ఉండే స్థావరాలపైన, మిలిటరీ స్థావరాలపైన గావచ్చు, న్యూక్లియర్ యాక్టివిటీస్ జరుగుతున్నాయన్న ఆరోపణలు కావచ్చు, అండ్ జరుగుతున్న ప్లేసెస్‌లోనే క్షిపణుల ప్రయోగం కావచ్చు, అండ్ ఖమేనీకి సంబంధించిన ఒక సీక్రెట్ మీటింగ్ జరుగుతున్న సంబంధంలో అక్కడ బంకర్ పైన పేలుడు జరగడం కావచ్చు, చనిపోవడం కావచ్చు. ఇవన్నీ యాక్టివిటీస్ జరుగుతున్న సంబంధంలో అప్పుడు ఇరాన్‌కి డౌట్ వచ్చింది. సో, ఆమె ఎవరో కాదు, ఇజ్రాయెల్ స్పై విమెన్ అని. సో, ఆమెకుండే అందం కావచ్చు, ఆలోచనలు కావచ్చు, అండ్ తెలివి కావచ్చు వశపరుచుకుంది. అంత ఇన్ఫర్మేషన్, సీక్రెట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసింది. వీటితో పాటు అక్కడుండే సీసీ కెమెరాస్‌ని హ్యాక్ చేసింది. ఆ యాక్సెస్ ఇజ్రాయెల్‌కి ఇచ్చింది. అండ్ మిలిటరీ దళాలు ఉండే ప్రాంతాల్లో డెంటల్ డాక్టర్స్ ఎక్కడైతే ఏర్పాటు చేయాలని ఇజ్రాయెల్, అమెరికా అనుకుందో అక్కడ వాళ్ళకి అవకాశం ఇచ్చింది. గ్యాస్ట్రెంటాలజీ డాక్టర్స్ ఏర్పాటు చేసి అండ్ మిలిటరీ దళాలకు సంబంధించిన డెంటల్ అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ఏదైనా సర్జరీస్ చేయాలని ఉన్నప్పుడు వాళ్ళ సీక్రెట్ ఆపరేషన్స్ తెలుసుకునేటట్టు, ట్రాక్ వాళ్ళని చేసేటట్టు, చిప్‌లు అక్కడ డాక్టర్లు వాళ్ళ కడుపులలో, పళ్ళల్లో పెట్టేటట్టు అక్కడ డాక్టర్స్ వ్యవస్థని తీసుకురావడానికి కూడా ఈ స్పై విమెన్ ఒక కారణం. సో, ఇలా రాజ్యాన్ని కూల్చేసేటట్టు చేసింది. సో, ఇప్పుడు ఈ స్పై వుమెన్‌ని ఒక బ్లాక్ వుమెన్‌గా ఇరాన్ ప్రకటించింది. అండ్ తన కోసం వేట కూడా కంటిన్యూ అవుతుంది. సో, ఇలా ఈ ఒక్క ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చిన బ్రిటిష్ సివిలియన్ చేతిలో ఇవాళ ఇరాన్ సీక్రెట్స్ అన్నీ వెళ్ళిపోయాయి. అందుకనే ఈ 2 దేశాలు గూడా దాడులు చేస్తున్నా కూడా ఆ దాడులు సక్సెస్ అవుతున్నాయి. పడుతున్న ప్రతి డ్రోన్ నష్టం చేకూర్చేటట్లుంది. పడుతున్న ప్రతి క్షిపణి వల్ల అటు మిలిటరీ దళాలు గావచ్చు, అండ్ దాంతో పాటు ప్రజలు గావచ్చు, ఆర్థిక కష్టాలు గావచ్చు, ఇజ్రాయెల్ ఇవాళ జూసే పరిస్థితి, ఇరాన్ ఇవాళ జూసే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇరాక్‌తో ఇరాన్ యుద్ధం సందర్భంలో ఇంతగా నష్టపోలేదు. ఎందుకంటే అప్పుడు ఇరాన్‌కి సంబంధించిన సీక్రెట్స్ ఏవి గూడా విదేశాలకి ఇంత క్షుణ్ణంగా తెలిసే పరిస్థితి లేదు. కానీ ఈ స్పై వుమెన్ జేసిన స్పై వల్లనే అండ్ ఇజ్రాయెల్ చేసిన ఈ స్పై సక్సెస్ అవ్వడం వల్లనే ఇవాళ ఇరాన్ యుద్ధ భూమిలో ఓడిపోయే పరిస్థితి కనిపిస్తుంది. అయినా వెనకడుగు వేయకుండా తమ ప్రయత్నం ప్రాక్సీ వార్ త్రో చేస్తుంది ఇరాన్.